అత్తగారు కొత్త కోడలు. ప్రతి ఇంటి సమస్య ఇదే సుమా. ఆ అమ్మాయి కొత్తగా వివాహమై అత్తింట చేరింది. ఆ ఇంట్లో అత్తగారైన ఓ ముసలి బామ్మ కూడా ఉంటున్నది. కొత్త కోడలు ఎంతో మంచిది, సుగుణాల ప్రోవు. ఆమె ఇంటి పరిస్థితి శ్రద్ధగా గమనించింది. తన అత్తగారు ఆ ముసలి బామ్మను రాచి రంపాన పెడుతున్నది. తిట్టడమే కాదు, అప్పుడప్పుడు కొడుతున్నది కూడా. తిండి విషయమో అంతంత మాత్రమే. ఆప్యాయత లేని ఆహారం. ఇంట్లో ఒక మూల ఇరుకైన గదిలో బామ్మ పాపం ఆఖరి క్షణాలు లెక్క పెట్టుకుంటున్నది. కొత్త కోడలు ఆలోచించసాగింది. బామ్మ పరిస్థితి చక్కబరచవలసిన బాధ్యత తాను తీసుకోవాలి. కానీ ఎలా? తన అత్త అభీష్టానికి అనుగుణంగా మసలకపోతే తనకు బాధలు తప్పవు. ఒకరోజు ఇంటి పని పూర్తి చేసుకుని బామ్మ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తసాగింది. తడిగుడ్డతో ఒళ్ళు రాసింది. రొచ్చు కంపుతోనున్న బట్టలు మార్చింది. బామ్మ కంట్లో కన్నీరు గమనించి ఓదార్పు మాటలు చెప్పి వచ్చింది. ఇదంతా గమనిస్తున్న అత్త కోడల్ని పిలిచింది. నువ్వు ఆ ముసలిదాని దగ్గరకు ఎందుకు వెళ్ళావు? అక్కడ నీకేం పని? అత్తగారు, మా నాన్నగారు నన్ను ఇక్కడకు పంపుతూ ఒక మాట అన్నారు. మెట్టింట్లో ఇంటి పరిస్థితులు చూసి మసులుకోవాలి. పెద్దవారికి సేవలు చేస్తూ వారికి సరి అయిన గౌరవం ఇస్తూ మంచి విషయాలు నేర్చుకోవాలి అని చెప్పారు. మన ఇంటికి పెద్దవారు బామ్మయ్యే కదా, అందుకని వారి దగ్గరకు వెళ్తున్నాను. సరే, ఆ ముసలావిడ ఏమంటున్నది? ఆవిడను మా అత్తగారు మీకు ఎలా సేవ చేసేవారని ఆరా తీశాను. మరి నేను మీకు అలా సేవలు చేయాలి కదా. కోడలి మాటలకు అడ్డు వచ్చి, సర్లే ఇక చాలు, పదే పదే అటువైపు వెళ్ళకు అంటూ అత్త దీర్ఘాలోచనలో పడిపోయింది. ఈ ముసలిదాన్ని నేను కష్టపెట్టినట్లే నన్ను కూడా ఇది అవమానించదు కదా. ఒకరోజు కోడలు ఒక పగిలిపోయిన రాతి చిప్పను ఒక మూల నుండి తీసి జాగ్రత్త చేయడం గమనించి, ఏం చేస్తున్నావని అత్త అడగ్గా ఆమె ఇలా అన్నది. మీరు మీ ముసలి అత్తగారికి ఈ పగిలిపోయిన రాతి చిప్పలోనే కదా అన్నం పెడుతున్నారు. 10 కాలాల పాటు ఇది మన్నికగా ఉండాలని జాగ్రత్త చేస్తున్నాను. అత్తకు భయం కలిగింది. రేపు నాకు ఈవిడ ఈ రాతి చిప్పలో భోజనం పెట్టదు కదా. వెంటనే కోడలితో, ఆ రాతి చిప్పను ముందు బయటకు విసిరేయి, బామ్మకు రేపటి నుండి కంచంలోనే వడ్డిద్దాము. ఒకరోజు బామ్మగారికి నౌకరు భోజనం తీసుకువెళ్తుండగా కోడలు అతన్ని ఆపి ఆ అన్నాన్ని జాగ్రత్తగా పరిశీలించసాగింది. అత్త ఇది గమనించి, ఏమిటి, ఏం చేస్తున్నావు అని కోడల్ని అడగ్గా ఆమె ఇలా అన్నది. ఈ అన్నం పాచిపట్టి ఉన్నది. ముసలివారికి ఎటువంటి అన్నం వడ్డించాలో తెలుసుకుంటున్నాను. అత్త వెంటనే నౌకరుపై కేక వేసింది. వేడి అన్నం తీసుకెళ్లరా వెధవా. ముసలావిడ ఎప్పుడూ ఒక కుక్కి మంచంలో పడి ఉండేది. నవ్వారు చీకిపోయి చిరిగిపోయింది. మంచం విరిగిపోయి పడిపోయేలా ఉన్నది. ఒకరోజు కోడలు మంచాన్ని పరిశీలిస్తూ ఉండగా అత్త, ఏం చూస్తున్నావు ఆ మంచం కేసి అని అడిగింది. పెద్దవారు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎటువంటి మంచాలు సిద్ధం చేయాలో తెలుసుకుంటున్నాను. నవ్వారు చీకిపోయి చిరిగిపోతున్నది. మంచం కొళ్ళు వదిలై ఊడిపోయేలా ఉన్నాయి. అత్త వెంటనే అందుకుని, లేదమ్మా, వృద్ధులకు ఇలాంటి మంచాలు ఇవ్వరు, విరిగిపోయి ఇది ఇలా తయారైంది. అయితే అత్త, ఇంతవరకు దీన్ని ఎందుకు బాగు చేయించలేదు? నువ్వు బాగు చేయించి కొత్త నవ్వారు వేయించు. మీరు చెప్తే అలాగే చేస్తానండి. మర్నాడు బామ్మగారికి కొత్త మంచం తయారైంది. ఒకరోజు కోడలు తీగపై బట్టలు ఆరవేస్తూ అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడేం చెప్తుందో గాబరా పడుతూనే అడిగింది అత్త. ఏమిటే కోడలా, అలా బామ్మ బట్టలకేసి కొయ్యబారి చూస్తున్నావు? చివరకు అందరికీ ముసలితనం వస్తుంది కదా, ముసలితనంలో ఎలాంటి బట్టలు ధరించాలో చూస్తున్నాను. అత్తమదిలో మళ్ళీ కంగారు. తనకు ముసలితనం వచ్చాక కోడలు మంచి బట్టలు కొనదేమో. వెంటనే అన్నది, అబ్బే, ఈ బట్టలు పాతవడం వల్ల చిరిగిపోయాయి. ఎవరైనా సరే శుభ్రమైన వస్త్రాలే ధరించాలి. రేపు బజారుకు వెళ్ళి బామ్మకు కొత్త చీరలు తీసుకురా. ఇప్పుడు బామ్మగారికి మంచి భోజనం అమిరింది. మంచి బట్టలు, కొత్త మంచం వచ్చాయి. ఆమె చరమ జీవితం ఆనందంగా సాగిపోయింది. అమ్మాయిలందరూ చక్కటి తెలివితేటలతో, వినయ విధేయతలతో పెద్దవారి మన్ననలు పొందాలి. థ్యాంక్ యూ. మీ పద్మజ.